సో ఇది ఎలా ముచ్చట్లు ఏంటంటే చెప్పేనా మరి వాళ్ళ సండే. సో డైలీ అయితే నేనైతే పనికి వెళ్తున్నాను. సో నాకైతే లాంగ్ వీడియోస్ కుదరట్లేదండి. సో ఇవాళ అయితే లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సండే ఇంటి దగ్గర ఖాళీయే కదా, అందుకని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి అంటే నాకు మా అమ్మ నేర్పించిన బెల్లపు గవ్వలండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో పంచదార కంటే నాకు బెల్లంతోనే చాలా ఇష్టం. తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. సో నేను వాటికైతే చేసేదాన్ని. చేస్తే క్రిస్పీగా రాకుండా మెత్తగా అయిపోయాయండి. చాలా అంటే చాలా వేస్ట్ అయిపోయేది. సో అలా అని చెప్పేసి చేసుకోవట్లేదని చెప్పేసి మా అమ్మ అయితే నాకు నేర్పించారు. దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఎందులో ఏం వేయాలి ఏంటి అని చెప్పేసి అన్ని నేర్పించారు. సో అది నేను నేర్చుకున్నది మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే చాలా మంది గోధుమ పిండితో, చాలా మంది మైదాతో చేస్తారు కదా. సో నేను డిఫరెంట్ గా చేస్తున్నా. సో అలాంటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి, మైదా అండి. ఇదైతే నేనైతే మైదానే తీసుకుంటాను ఎక్కువ. చూడండి, ఇదైతే మైదా పిండి ఒక కప్పు. ఒక కప్పు అంటే పావు కేజీ. చూడండి, మైదా పావు కేజీ అండి ఇది. సో ఇది వచ్చేసి రవ్వ. ఇది వచ్చేసి రవ్వ అండి, బొంబాయి రవ్వ. చూడండి, చూసారు కదా, ఇది వచ్చేసి బొంబాయి రవ్వ. సో ఈ బొంబాయి రవ్వ అనేది ఏంటంటే మనము ఇలానే వేసుకోకూడదండి. ఇలా వేసుకుంటే గవ్వలకి పైన మొత్తం రవ్వ రవ్వగా తగులుతుంది. అందుకని చెప్పేసి మనమైతే దీన్ని అయితే మిక్సీ చేసుకుంటే చూడండి, ఇలా పౌడర్ మిక్సీ చేసుకున్నా కొంచెం లైట్గా అయితే దొరుకుగా ఉంటుంది. సైన్ పర్లేదు, వేసుకోవచ్చు. చూడండి, ఈ పావు కేజీ మైదా పిండిలో నేను కొంచెం అయితే వేస్తున్నానండి బొంబాయి రవ్వ. చూడండి, ఇది వచ్చేసి పావు కేజీ. నేను పావు కేజీలో సగం వేసానండి దాంట్లో. చూడండి, రెండు మిక్స్ చేసినాక చూడండి, ఇదైతే సాల్ట్. చూడండి, సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ కొంచెమే, సోడా, బేకింగ్ సోడా కూడా కొంచెమే లైట్గా వేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. నెయ్యి యూజ్ చేస్తారు కదండి, నాకైతే నెయ్యి ఇష్టం ఉండదు. అసలు నెయ్యి దగ్గర కూడా రాని మనం మీద కూర్చొని వీడియోస్ చేస్తున్నా, కొంచెం కింద దిగొచ్చుగా, పవర్ ఎక్కువైంది, టెక్ ఎక్కువైంది అనుకోవచ్చు. అలా ఏం లేదండి. సో మాది వచ్చేసి ఒకటే రూము. ఏ వీడియో చేయాలన్నా ఏ చేయాలన్నా ఆ రూమ్ లోనే చేసుకోవాలి. సో నిజంగానే మీరు చెప్పినట్టు నాకు పెద్ద 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 ఇల్లు, 2 స్టేర్లు 3 స్టేర్లు, కనీసం 2 గదులు ఇల్లు ఉన్నా నాకు సరిపో. 2 గదులు ఇల్లు, ఇంత ప్లేస్ ఉన్న వీడియోస్ కి చేసేవాళ్ళు. ఇదైతే మనం ఎప్పుడైనా సరే స్మూత్ గా కలుపుకోకూడదు, అలాగే గట్టిగా కలుపుకోకూడదండి, మీడియం గా కలుపుకోవాలి. ఇలా అయితే ఎంత పడుతుంది కదా. చూడండి, మనం 10 నిమిషాలు పక్కన పెట్టాము కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకోవాలి. చూడండి, తీసాం. గవ్వలు తయారు చేసే చెక్క. సో బయట ఎక్కడ దొరుకుతుంది. చూడండి, ఇలా ఇదైతే ఉంది కదా, దీన్ని మనం వచ్చేసి ఇది ఇలా ఉంది కదా, దీనిపైన ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఇలా క్రాస్ చేస్తే చూడండి, ఇలా గవ్వలకి తయారైపోతుంది. గవ్వలు తయారండి. పావు కేజీ పిండి కింద వేసి నేనైతే కొంచెం పెద్దగానే చేశాను, ఎందుకంటే కొంచెం తినడానికైనా కొంచెం సరిపడా ఉండాలని చెప్పారు. సో ఇప్పుడైతే ఫుల్ ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హైలో పెట్టాను. ఎంత బాగా వచ్చాయా. ఈ విధంగా అయితే ఒకటిగా వేసుకోండి. సో చిన్నప్పుడు అయితే అండి గవ్వలు చూస్తే నాకు చూడండి గైస్ ఎలా వచ్చాయో. చూడండి, ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం మరీ మాడకుండా కొంచెం ఈత తీసేద్దామండి. పావు కేజీ బెల్లం వేసుకుంటున్నా. చూడండి, పొంగు అయితే వస్తుంది కదా. సో ఇదైతే మరి తీగ పాకు రాకూడదండి. సో మనం బెల్లం పట్టికి ఎలా చేసుకుంటామో అలా అయితే రావాలి, ముదురుగానే రావాలి. సో పాకం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇవన్నీ అందులో గుమరిచ్చేద్దాం. చూడండి, ఇలా అయితే పట్టాలి. వేడి వేడి గవ్వలు రెడీ. సో చాలా మంది ఇలా ఉంటే ఏమనుకుంటారు, గవ్వలు చూడండి చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఒకసారి ట్రై చేయండి. ఎక్కడ వెళ్తున్నారు, తింటారా వద్దా? తింటే బాయ్.